ఇప్పుడు హోల్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. పెద్దిరెడ్డి గారు పొలిటీషియన్, ఇప్పుడు మీ అబ్బాయి కూడా పొలిటీషియన్. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రౌడ్గా ఉంటుంది, సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు ఇద్దరు బిజీ అయిపోయి ఉంటారే? ఇద్దరు బిజీ అయి ఉంటారు, అది కొంచెం బాధగా ఉంటుంది. కాకపోతే ఇంత మంచి ఆపర్చునిటీ, ఇద్దరు మంచి వర్క్ చేసేవాళ్ళు, అది నాకు సంతోషంగా ఉంటుంది. సార్, చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ లీడర్, ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. సో ఫ్యామిలీని అంటే మీరు పెద్దిరెడ్డి గారిని మిస్ అయినట్లు అనిపించేదా? అప్పుడు ఏం చేసేవాళ్ళు? కంప్లైంట్ చేసేవాళ్ళ ఫ్యామిలీకి టైం కేటాయించండి అని? కంప్లైంట్ చేసినారు అంటే మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళని. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడేది. అది అట్లే కంటిన్యూ అవుతూ ఉంది. అట్లా బిజినెస్ సైడ్ ఇట్లా పొలిటికల్గా బిజీగానే ఉంటారు. ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మాకేం కావాలో అన్నీ మాకు ఎంత బాగా చూసుకుంటారు. అట్లా సొసైటీలో రాజకీయపరమైన ఒత్తిళ్లు చాలా ఉంటాయి. సో వాటిని మీతో షేర్ చేసుకునే వాళ్ళ, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తుగళ్ళు వేసుకోవడం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏం చేసేవాళ్ళు? ఒక్కోసారి అంటే ఎత్తుగడలు అంటే రాజకీయంగా వాళ్ళని ఏం చేయలేరు, అది నాకు బాగా తెలుసు. ఒక్కోసారి భయం వేస్తుంది. ఎప్పుడైనా ఏమైనా అడ్వైజ్ ఇచ్చున్నారా మీరు? అడ్వైజ్ అంటే అంత దూరం లేదు, వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు అండ్ బిజినెస్లు అవి కూడా చూసుకుంటా ఉన్నారు. ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, బట్ టైం పార్ట్ ఆఫ్ ఇట్ కొంచెం షార్ట్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా బయటికి అవుటింగ్కి తీసుకువెళ్తున్నారా, లేకపోతే ఎంపీ అయిన తర్వాత పూర్తిగా మానేశారా? లేదు, ఎంపీ అయిన తర్వాతే బెటర్గా ఉంది. ఎందుకని? ట్రావెల్ చేస్తాము ఉన్న కొంచెం టైంలో, సో హీఈస్ ఏబుల్ టు మేనేజ్ బోత్. ముందు నుంచి మీ మావయ్య గారిని చూస్తుంటారు రాజకీయ నాయకుడిగా. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు కోడలుగా? అంటే ఇంట్లో చూస్తూ ఉంటారు, బయట పొలిటీషియన్ గానే చూస్తూ ఉంటారు. అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే అంకుల్కి జనరలీ వెరీ గుడ్ నేమ్ ఉంది అండ్ చాలా హెల్ప్ఫుల్ అనేది ఉంది. అమంగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ నాన్ కరప్ట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అనేది. సో వెరీ హ్యాపీ. అత్తయ్య మావయ్యతో మీరు సంతోషంగా ఉన్నారు? పక్కనే ఉన్నారు కదా. ఎలా ఉంటుంది సార్ కొడుకు కోడలు తోటి మీ అనుబంధం ఏ విధంగా ఉంటుంది? అందరితో బాగుంటుంది. నాకేమి అందరూ బాగుండాలని కోరుకుంటాను. అందరినీ కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే దాని మీద ఎంకరేజ్ చేస్తాను. It is a part of life. After all, we are in politics. At the same time, we should lead a happy life also. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు డిస్టర్బ్ కాకుండా ఏదైనా ఉన్నా కానీ సంయమనం పాటించి అందరూ బాగుండాలని కోరుకుంటారు. అంటే మీరు మీ పిల్లలకి, ఇంక్లూడింగ్ మీ కోడలో మీ డాటర్, మీరు చెప్పే ఒక ఫిలాసఫీ ఏంటి? దే షుడ్ నో వాట్ ఈస్ వరల్డ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ప్రజెంట్ సినారియో. దానికి మనం రియలిస్టిక్ వరల్డ్లో ఉండాలని కోరుకుంటాం, ఇమాజినేషన్లో ఉండకూడదు. అని అంటే జనరల్గా అత్తా కోడలకి పడదు ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా జనరిక్గా. ఎలా ఉంటారు మీ ఇద్దరు? ఏముంటుంది అంత ఎప్పుడు ఏం క్లాస్ రాలేదు. పిల్లలని ఇట్లుండాలా అట్లుండాలా అని ఇప్పుడు ఆంక్షలు పెట్టలేదు. ఈ ఉన్న టైంలో అంటే అదే మిస్ అవుతూ ఉంటారు కదా, పర్సనల్ లైఫ్ మిస్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు కొంచెం బాగుండండి అనేసి నేను కోరుకుంటాను. ఫ్యామిలీ అందరు కలిసి, అంటే మీకు డివోషన్ ఎక్కువ సార్, భక్తి ఎక్కువ? నాకు మా వైఫ్కి ఎక్కువ. అందరికీ భక్తి ఉంది, మా పిల్లలకి కూడా మంచి భక్తి. అందరు బయటకి ట్రావెల్స్ చేస్తుంటారా? అట్లా ట్రావెల్స్ ఎప్పుడైనా చేస్తాను. ఓకే. సో అలా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంటారా? నేను కోరుకోరు, నేనే ఎప్పుడైనా తీసుకుపోతాను. అక్కడ నుంచి డిమాండ్స్ లేవు కాబట్టి మీరు సేఫ్ అయిపోయారు, అంతేనా? శ్రీశక్తి గారు పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది మీది. అంటే అది ఉమెన్ ఎంపవర్మెంట్ని సూచిస్తుంది మీ పేరు. పర్సనల్గా కూడా మీరు అలాగే ఉంటారా? అంతేలేదు, సాఫ్ట్. సో పెద్దిరెడ్డి గారి డాటర్గా రాజకీయాలకు సంబంధించి ఎంత ఆసక్తి ఉంటుంది మీకు?
అంటే జనరల్గా చూస్తూ ఉంటాము, అంటే రావాలని ఆసక్తి అంత ఏం లేదు, కానీ జనరల్గా చూసి ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కాబట్టి అవి ఫాలో అప్ అవ్వడము ఏమవుతుంది. ఇప్పుడు అన్న కూడా ఉన్నారు కాబట్టి ఓకే ఇద్దరిని చూడడము ఇట్లా అంత. అంటే ఫాదర్కి కానీ మీ బ్రదర్కి కానీ అంటే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారు మీడియాలో కావచ్చు, ఇద్దరు పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు, ఏమైనా అడ్వైజెస్ ఇస్తుంటారా? నేను అట్లంతా ఏం అడ్వైజింగ్ అంతా ఏం ఉండదు, ఎందుకంటే వాళ్ళే చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. ఇంకేమైనా ఉంటే కొంచెం ఏమన్నా ఇట్లా అట్లా అంటే బయట నుంచి చూసినప్పుడు థర్డ్ పర్సన్గా మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడారు అట్లా అనాలిసిస్, అప్రిసియేషన్స్ అలాంటివి బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. అట్లా కూడా ఇంకెప్పుడన్నా ఏమన్నా మాట్లాడితే ఓకే అన్న ఇట్లా మాట్లాడినారు, డాడీ ఇట్లా మాట్లాడినారు అట్లా చెప్పడం. ఇందాక చెప్పారు మిథున్ గారు, నాన్న అంటే మాకు చాలా గౌరవం బట్ అమ్మతోనే చనువు ఎక్కువ అని. మీకు ఎలా ఉండింది? నాకు ఇద్దరితో చనువు ఎక్కువ. జనరల్గా ఆడపిల్లలకి నాన్నతోటి కొంచెం, డాడీ కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి అమ్మ డాడీ ఇద్దరు నాకు కొంచెం చనువుగానే ఉంటారు. అంటే నాన్నగారి దగ్గర నుంచి చూసి మీరు ఏం నేర్చుకునేవాళ్ళు చిన్నప్పుడు? లైక్ ఎవ్రీథింగ్, లైక్ భక్తి వైజు, లైక్ ఎట్లా ఉండాలి జనాల్ని ఎట్లా, లైక్ సోషల్ సర్వీస్, ఎవ్రీథింగ్. లైక్ డాడీ ఒక ఎగ్జాంపుల్ లాగా అనమాట ఆల్వేస్. ఎలక్షన్ టైంలో ప్రచారంలో అలా వెళ్తుండేవాళ్ళ? చిన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రతి క్యాంపెయినింగ్కి వెళ్తాను. సో స్త్రీశక్తి అనేది చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు రాజకీయాలు అంటే నాన్నని చూసి లేకపోతే ఇప్పుడు మీ బ్రదర్ని చూసి నేను కూడా ఒక రాజకీయ నాయకులు కావాలి, సోషల్ సర్వీస్ చేయాలనో, ప్రజల్లోకి వెళ్ళి అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు కలగలేదా? అట్లా ఎప్పుడు లేదు, కానీ సపోర్టివ్గా ఇట్లా ఉండడమే అని అట్లా ఫీలింగ్స్ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. అంటే మీ బ్రదర్కి కాంపిటీషన్ రావాలి అంతే. మీ ఇద్దరు చిన్నప్పుడు కొట్టుకోవడం, కంప్లైంట్ చేసుకోవడం ఒకరి మీద ఒకళ్ళు? అంటే లేదు, అన్న ఎప్పుడు పెద్దోడు కాబట్టి డాడీ బిజీగా ఉంటారు కాబట్టి మోర్ ఆఫ్ డాడ్ అనమాట. స్కూల్ కాలేజ్ కానీ అంతా లైక్ మొత్తం చూసుకోవడము, ఎగ్జామ్స్ వస్తే చెప్పియడము అట్లా అంతా. నాన్న గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? నా రోల్ మోడల్ లైఫ్లో అన్ని విధాలుగా, అన్ని యాంగిల్స్లో. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? ఐఎమ్ ఆల్రెడీ ఇంటూ బిజినెస్ అంతే. సో బిజినెస్లోనే మీ దీంట్లోకి వెళ్ళాలి, అన్నని డాడీ వాళ్ళ ఫుడ్ స్టెప్స్ ఫాలో అవ్వడం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. స్ట్రాంగ్ లీడర్ అయ్యాను కానీ రాజకీయ నాయకుడిని కాలేకపోయాను అంటున్నారు పెద్దిరెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టమైన నష్టమైనా ముందుకే వెళ్తానంటున్నారు. అటు తనయుడు మిథున్ రెడ్డి మాత్రం తండ్రి బాటలోనే తన పయనం అంటున్నారు. ఇది ఈ వారం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మరో వారం మరో వెబ్సైట్తో మళ్ళీ కలుసుకుంటాను. రెహానా ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ.